ఈ దిన వాగ్దానం కీర్తనలు 16వ అధ్యాయం 11వ చరణం. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. నా ప్రియ సహోదరులారా, దేవుడు ఈరోజు మీతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. జీవ మార్గమును దేవుడు మీకు తెలియజేయబోతూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదు. నా ప్రియ సహోదరులారా, దేవుని సన్నిధిలోనికి రండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషాన్ని దేవుడు మీకు అనుగ్రహిస్తానని సెలవిస్తూ ఉన్నాడు. దేవుని కుడి చేతిలో నిత్యము సుఖము ఉన్నది కాబట్టి ఆయన సన్నిధికి వచ్చే వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయని దేవుడు కాబట్టి ఆయన సన్నిధిలోనికి వచ్చినప్పుడు ఆయన సన్నిధిలోని సంతోషము చేత, సంపూర్ణ సంతోషం చేత దేవుడు మేము నింపుతానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి జీవ మార్గమైన యేసు యొద్దకు రండి, జీవమైన దేవుని యొద్దకు రండి. తప్పకుండా దేవుడు మిమ్మల్ని తన కుడి చేతిలో, అరచేతిలో చెక్కి తప్పకుండా మీకు సుఖములు ఇచ్చే దేవుడు ఉన్నాడు. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి, దేవుని సన్నిధిలోనికి రండి. ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఇదే దినం మీరు పొందుదురుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, నమ్మదగిన దేవా, జీవ మార్గం నీవు నాకు తెలియజేసినవని భక్తుడు సెలవిచ్చిన విధంగా నీ మార్గములో ప్రతి ఒక్కరూ నడుచుదురుగాక. యేసే మార్గం, సత్యం, జీవం అని ప్రతి ఒక్కరు తెలుసుకొని నీ జీవ మార్గంలోనికి వచ్చి నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం పొందుదురుగాక. నీ కుడి చేతిలో వారు నిత్యము సుఖములు అనుభవించే గొప్ప శక్తి చేత నింపి, నీ సన్నిధిలోని సంతోషము చేత, సంపూర్ణ సంతోషము చేత నింపి మరి ప్రతి అవసరతల్ని మహిమలో తీర్చి నీ మార్గంలో వారు నడిపించగలరని యేసు పరిశుద్ధ నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని సన్నిధిలోని సంపూర్ణ సంతోషం చేత దేవుడు మేము నింపి ఉన్నాడు.